ఆయన అన్నీ ఆలోచించుకొని, సరే నేను మీకు మాట ఇస్తున్నాను. నేను పెళ్ళనైతే చేసుకోను. పిల్లల్ని కనను. నేను పెళ్లి చేసుకుంటేనే గదా మీ ప్రాబ్లమ్. ఎప్పటికి మా నాన్నగారికి పుట్టిన పిల్లలే రాజులవుతారు. నేనైతే రాజు అవ్వను అనని జెప్పి, అప్పట్లోనే ఆ వయసులో ఉండంగానే ఆయన ప్రతిజ్ఞ తీసుకుంటారనమాట. ప్రతిజ్ఞ తీసుకుంటే, ఆయన ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత ఏమవుతదంటే, తర్వాత ప్రతిజ్ఞ తీసుకుంటారు గదా! ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత ఏమవుతదంటే, సరే అట్లా ఉంటారనమాట. అప్పుడు ఆమె ప్రతిజ్ఞ విని ఆ మత్స్య దాని పేరేంటి? ఆళ్ళ తండ్రి గారు వాళ్ళ భార్యనిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఈ రాజు మ్యారేజ్ చేసుకోడనమాట. చెప్పాడు కదా! నేను మ్యారేజ్ చేసుకోనని. దాన్నేమంటారు? అది అప్పటి రోజుల్లో మాట ఇస్తే ప్రాణం పోయినా గూడా మాట తప్పరండి. అప్పటి రోజుల్లో ఏంటి, ఇప్పటి రోజుల్లో ఉన్నారో లేదో తెలియదు కానీ, చాలామంది మాట ఇస్తే మాట తప్పరండి. మాట మీద